సోమవారం పల్నాడు జిల్లా కలెక్టర్ కార్యాలయంలో బదిలీపై వచ్చిన కలెక్టర్ ఐఏఎస్ని మర్యాదపూర్వకంగా కలిసిన పల్నాడు జిల్లా ఎస్సీ ఎస్టీ విజిలెన్స్ అండ్ మానిటరింగ్ కమిటీ సభ్యులు పట్టెపు మర్యాదాసు, గర్లపాటి దాసు, గొల్లా సుధారాణి శాలువాలతో మరియు బుక్కెలతో శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం జీవీఎంసీ సభ్యుల డిమాండ్లను అర్జీ ద్వారా తెలియపరచగా కలెక్టర్ సానుకూలంగా స్పందించారు. గత కలెక్టర్ గారికి తెలియపరిచాము, ఈ రోజు కూడా ఈ కలెక్టర్ గారికి తెలియపరిచాము. వెంకటస్వామి, దేవరకొండ వెంకటస్వామి అనే వ్యక్తి గతంలో ఆయనకి 6 ఎకరాల 80 సెంట్లు భూమి ఇచ్చి డీకే పట్టా ఇచ్చి చిత్తు కట్టుకున్న రసీదులు అన్నీ ఉన్నాయి. అయినా సరే కొంతమంది దాన్ని ఆక్యుపై చేయడానికి అన్ని విధాలుగా ఇబ్బంది పెడుతుంటే మేము ఈరోజు కలెక్టర్ గారి దృష్టికి తీసుకొచ్చాము. అదేవిధంగా ఎస్పీ గారి దృష్టికి తీసుకెళ్తాము. ఇది మన జిల్లాలోనే ప్రభుత్వ భూములు ఏదైతే ఉన్నాయో అవన్నీ ఆక్యుపై చేసి అన్ని విధాలుగా ఇబ్బంది పెడుతున్నారు. అదేవిధంగా ఇక్కడున్న ఎంపీ గారు కృష్ణదేవరాయలు గారికి, అదేవిధంగా 7 ఎమ్మెల్యే గారికి మేము తెలియపరిచేది ఒకటే, ఈ మధ్యకాలంలో కొన్ని వాంతులు రేషనలు అవుతూ కేసనపల్లి అనే గ్రామంలో ఒక 30 మంది కొంతమంది హాస్పిటల్ పాలయ్యారు. పోయిన కలెక్టర్ గారికి అర్జీ ఇచ్చాము. మళ్ళీ కూడా నిన్న పిడుగురాల్లో డీసెంట్గా ఒక 10-15 మందికి వాంతులు రేషనలు అవుతూ ఎస్సీ ఎస్టీలకే ఈ కాలనీలో ఇబ్బంది జరుగుతుంది. కాబట్టి ఇక్కడున్న ఎమ్మెల్యే అందరికీ విన్నపం చేసుకుంటున్నామండి. ఎస్సీ ఎస్టీ కాలనీలో ఏదైతే ఉన్నాయో అక్కడ క్యాంప్స్ పెట్టి నిజంగా వాళ్ళకు వచ్చే ఏదైతే ఉన్నాయో అవన్నీ కూడా నిరూపించే విధంగా పనిచేయాల్సిందిగా గౌరవ కలెక్టర్ గారికి, అదేవిధంగా ఇక్కడ ఉన్న స్టాఫ్ అందరికి కూడా తెలియపరుస్తూ సెలవు తీసుకున్నాను. జై భీమ్, జై భీమ్.